హాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 48,216 దగ్గర మార్కెట్ అయితే 280 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ మూవ్మెంట్ కనుక చూసుకుంటే 48,124 లోయెస్ట్ లో, హైయెస్ట్ వచ్చేసి 48,599. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ చూస్తే ఒక 400 500 పాయింట్స్ వరకు మార్కెట్ ఒక బిగ్ కన్సల్టేషన్ జరిగి లాస్ట్ లో ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. సో యాక్చువల్లీ నేను నో ట్రెండ్ జోన్ చెప్పాను కదా ఫ్రెండ్స్. నో ట్రేడ్ జోన్ లో మార్కెట్ లో మీరు క్లియర్‌గా 15 మినిట్స్ స్కాన్ గాని చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుద్ది. సో, మార్కెట్ ఏమైంది? నో ట్రేడ్ జోన్‌లోనే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది రికవర్ అయింది. సో, రికవరీ అయిన తర్వాత ఏం జరిగింది? మార్కెట్ ఇదే రేంజ్‌లో ఒక బిగ్ కన్సల్టేషన్ జరిగింది. సో, కన్సల్టేషన్ ఎప్పుడైతే జరిగిందో ఇంకా మనకు క్లియర్ తెలుసనమాట. మార్కెట్ ఇదే రేంజ్‌లో కన్సల్టేషన్ అవుద్ది. ఏదైనా బ్రేక్‌ఔట్ వస్తే మనం ఎంట్రీ తీసుకుందాం కాల్ ఆప్షన్ లేదంటే పుట్ ఆప్షన్ అని అనుకున్నాను. చూసారా ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 6 అవర్స్ వరకు కంటిన్యూయస్‌గా మార్కెట్‌లో చూసారా? ఒక 5 అవర్స్ వరకు మార్కెట్‌లో కంటిన్యూయస్‌గా వెయిట్ చేశాను. సిక్స్త్ అవర్ నేనేంటంటే ఎంట్రీ తీసుకున్నాననమాట. ఎప్పుడు ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయిందో, మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుద్దని. దాన్ని బేస్ చేసుకొని వెంటనే నేను తీసుకున్నాననమాట. చూసారా? హ్యూజ్‌గా ప్రీమియమ్స్ కూడా హైగా ఫ్లక్చుయేషన్ అయింది. సో, మార్కెట్ అయితే ఈ విధంగా నేను ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నాను. మంచి ప్రాఫిట్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను ఈ ఈ టైంలో. అందుకే ఫ్రెండ్స్ మార్కెట్‌లోని మనం ఏదైతే ఒక ట్రేడ్ సెటప్ పెట్టుకున్నామో, ఆ ట్రేడ్ సెటప్ మీద స్టిక్ అయ్యి ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడ మనకు బ్రేక్‌ఔట్ అవుద్దనేది ఆ టైం కూడా నేను అందుకే కంటిన్యూయస్‌గా మీరు మార్కెట్‌ని అబ్జర్వ్ చేస్తూనే ఉండండి అని నేను కంటిన్యూయస్‌గా చెప్తాను. ఎందుకంటే మనం మార్కెట్ కంటిన్యూయస్‌గా అబ్జర్వ్ చేస్తేనే మనకు మార్కెట్‌లో అంటే ఒక్కొక్కసారి చూసారా ఒక్కొక్కసారి మీకు 45 మినిట్స్‌లో బ్రేక్‌ఔట్ ఇవ్వచ్చు. ఒక్కోసారి ఒక 30 మినిట్స్‌లో బ్రేక్‌ఔట్ ఇవ్వచ్చు. ఒక్కోసారి 15 మినిట్స్‌లో బ్రేక్‌ఔట్ ఇవ్వచ్చు. ఒక్కోసారి గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత బ్రేక్‌ఔట్ ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి లాస్ట్ 2 అవర్స్‌లో బ్రేక్‌ఔట్ ఇవ్వచ్చు అన్నమాట. మీకు అంటే అందుకే కంటిన్యూయస్‌గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మార్కెట్‌ని. అలా అబ్జర్వ్ చేస్తేనే మీరు మార్కెట్‌లో ఎంట్రీ తీసుకోవడానికి బావుంటది. ప్రాఫిట్ చేసుకోవడానికి బావుంటదన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను క్యాప్చర్ అనేది చేసుకున్నాను. సో, దాని తర్వాత మార్కెట్ అనేది చూస్తే ఇదే రేంజ్‌లో ఒక కన్సల్టేషన్ జరిగింది. సో, ఎటువంటి ట్రేడ్ అనేది ఇంక తీసుకోలేదన్నమాట. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, ముందుగా మీరు రేపు మార్కెట్ గనుక చూస్తే మీరు 1 వీక్ క్యాండిల్ గనుక చూస్తే 1 వీక్ క్యాండిల్‌లో ఏదైతే నో ట్రేడ్ జోన్ అని అన్నానో, ఆ నో ట్రేడ్ జోన్ నుంచి మార్కెట్ అయితే బయటకొచ్చింది. వచ్చిన తర్వాత మార్కెట్ అనేది చూసారా? మార్కెట్ ఒక బిగ్ ఫాల్ అనేది జరిగింది. రేపు మార్కెట్ గనక ఒక గ్యాప్ అప్ అయ్యి ఫాల్ అయిందనుకోండి, మార్కెట్ ఇంకా బిగ్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. సో, అలా కాకుండా గ్యాప్ డౌన్ అయ్యి ఫాల్ అయిందనుకోండి, మార్కెట్‌లో కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే మార్కెట్‌లో కొంచెం అంత ఇది స్ట్రాంగ్ ఒక సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వే ఛాన్సెస్ కొంచెం తక్కువుంది. కానీ చెప్పలేము. ఈరోజు మార్కెట్ బట్టి అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో ఎక్కువ సెల్లర్స్ ప్రెషర్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో, మార్కెట్ ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే అంటే సపోర్ట్ జోన్‌లో ఉంది కాబట్టి మార్కెట్ ఫాలో అవుతుందని చెప్తున్నాను. సో, ఆ లెవెల్ బ్రేక్‌ఔట్ అయినా అవ్వచ్చు కదా! చెప్పలేం. అందుకనే మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నే ఇంకా 1 వీక్ క్యాండిల్ గనుక చూస్తే 1 వీక్ క్యాండిల్‌లో ఈరోజైతే మార్కెట్ అయితే ఒక బేరిష్‌గా నిలిచింది. చూద్దాం మార్కెట్ ఇదే కంటిన్యూ అవుతుందా? లేదా ఇక్కడ నుంచి రికవరీ అవుతుందనేది. సో, ఇన్‌కేస్ గ్యాప్ అప్ అయితే మాత్రం మీరు మార్కెట్‌లో కొంచెం పాజిటివ్‌గా రికవరీ అయ్యే సైన్ కనిపిస్తుంది. చూసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా సరే గ్యాప్ అప్ అయితే మాత్రం ఒక 30 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకుంటే బెటర్ అనమాట. సో, గ్యాప్ డౌన్ అయితే మాత్రం కొంచెం ఆలోచించుకొని తీసుకోండి ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో అందులో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.